ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు మనకి వచ్చే 28న శ్రావణ మాసంలో నాగుల చతుర్థి వస్తోంది కదా. అయితే ఈ రోజున మనకి మంచి ఫలితాలు రావాలి అని అంటే ఎలాంటి పూజలు నిర్వహించాలని అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. అమ్మ, నాగుల చవితి పండుగలన్నీ కూడా ఇప్పుడు ఈ శ్రావణ మాసంతోనే ప్రారంభమవుతాయి. అందున ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పండుగ నాగుల చవితి అనేటువంటిది. చవితి పంచమి ఇవి రెండూ కూడా ప్రారంభం ఇక్కడే అవుతాయి మామూలుగా. పైగా దక్షిణాయనము కూడా ప్రారంభమై ఉంటుంది ఇప్పుడు. ఈ పండుగలన్నీ కూడా వరుసగా తర్వాత వినాయక చవితి, తర్వాత మళ్ళీ దసరా పండుగ, కార్తీక మాసము, ఇలా అన్నీ కూడా పండుగలు విశేషముగా రావటం అనేటువంటిది దక్షిణాయనములో ఉంటాయి ఎక్కువ శాతం. ఇంకా దక్షిణాయనం నుంచి ప్రారంభమైంది. దక్షిణాయనం ప్రారంభమవుతుంది, ప్రారంభమైనప్పటి నుంచే ఉంటుంది. ఇక్కడ నాగుల చవితి యొక్క విశేషం ఏమిటి అంటే, పూర్వము మామూలుగా పాలు పుట్టలో పోసి ఆ పుట్టకు తిరిగి పుట్టమన్ను కాస్త ప్రసాదముగా తీసుకొని ఇంటికి వచ్చేటువంటి ఆనవాయితీ ఉండింది. పూర్వీకులంతా చేసేవాడు. ఎందుకు నాగుల చవితి పండుగ నాడు మనం పాలు పోయటం, దేనికోసం చేస్తున్నాము నాగుల చవితి పండుగ అంటే, స్త్రీకి, ఆడపిల్లలకు, పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలకు, పెళ్ళై సంతానము కావాల్సినటువంటి ఆడవాళ్లకు గర్భదోషాలు ఉంటే కానీ, లేదు పెళ్ళైనటువంటి వాళ్లకు గరుడ పంచమి నోములు అని ఉంటాయి 5 సంవత్సరాల పాటు. గౌరీ నోములు, గరుడ పంచమి నోములు అనేటువంటివి నోమిస్తాం. ఎందుకంటే సంతానము కలగటము కోసము, సంతానము అభివృద్ధి చెందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చాలా అవసరము. సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఆరాధిస్తే అంత కుటుంబము వృద్ధి చెందుతుంది అనేటువంటిది. అక్కడ పరమేశ్వరుడికి మాత్రమే సంతానము. దేవతలలో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సిద్ధి బుద్ధి వినాయకుడు. అయితే వినాయకుడు ఏమిటంటే విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా ఏ కార్యమైనా ఏది తలపెట్టినా జరగటానికి వినాయకుడు. తర్వాత మనకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వలన ఏమిటి అంటే, శ్వాసకోశ సంబంధమైనటువంటి దోషాలు పోవటానికి, గర్భదోషాలు పోవటానికి, తర్వాత రాహుకేతువులకు మనం చెప్తాం చక్షుపీడోపశాంతయే, కళ్ళ దోషాలు ఏదైనా ఉంటే పోవటానికి కానీ, చక్షువులు మనం ఈ చెవులకు సంబంధించినటువంటివి, చెవులో ఎప్పుడూ పోటు నొప్పి అని అనుకునేటువంటి వాళ్లకు లంగ్స్కు సంబంధించినటువంటిది, శ్వాస పీల్చుకోవాలి కదా, అందుకే పాము బుస్ 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 అనేటువంటి కారణం. అలా ఒకటి ఈ గొంతుకు సంబంధించినటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే కానీ, ఆడవాళ్లలో గర్భము, ఎందుకు సంతానము ఉత్పత్తి గర్భములోనే అవుతుంది కాబట్టి గర్భదోషాలు ఏమైనా ఉంటే, అందుకే పాము ఇలా చుట్టుకొని ఉంటుంది, ఇలా లేచి ఇది గర్భస్థానము దాకా ఇలా మనం కూడా ఇలా పద్మాసం వేసుకొని పైకి నిలబడి కూర్చుంటాము కదా. ఎందుకు కూర్చుంటున్నాం? మన శిరస్సు అంతా కూడా పాము ఇదైతే, వెన్నెముక అంతా కూడా పాము యొక్క ఇదైతే, ఈ కూర్చునేటువంటిది అంతా కూడా చుట్టుకొని తోకలాగా మనం కూర్చునేటువంటి. అందుకే రాహువు కేతువులు ఇద్దరూ కూడా మనకు నవగ్రహాల్లో సర్పకారం. సగం శరీరము మనిషిది, సగం శరీరము పాము ఆకారము ఉంటుంది. ఇలా మనకు అందుకని మనిషికి యోగముగా అన్ని రకాల యోగాలు, ఇప్పుడు పెళ్ళిళ్ళు సరిగ్గా తొందరగా కావడం లేదు, దోషాలు ఉన్నాయంటే అనేక రకాల కుజ దోషమని 12 రకాల కాలసర్ప దోషాలలో చెప్తున్నాం మనం. మాంగళీయక దోషమని, భగూఢ నాడీ దోషమని, ఇంకొకటని ఎన్నెన్నో చెప్తాం. ఈ దోషాలన్నీ పోవడానికి అందరూ పాపం తెలియక ఏం చేస్తున్నారు అంటే, మేము కాళహస్తికి వచ్చినాం గురువుగారు, లేదా కుక్కే సుబ్రహ్మణ్యం పోయి ఇచ్చినాం గురువుగారు,
మోపిదేవి పోయించినాము గురువు గారు అని చెప్తారు. మోపిదేవికి పోయి రావడము, కాళహస్తికి పోయి రావడము, కొక్కే సుబ్రహ్మణ్య స్వామికి పోయి రావటము పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది, అందులో దేవాలయాలకు పోతే పుణ్యం వస్తుంది. ఎప్పుడు కూడా పుణ్యప్రదము కదా. క్షేత్ర దర్శనము పరమ పుణ్యప్రదం, ఏ క్షేత్ర దర్శనమైనా. కానీ ఇక్కడ పరిహారము అనేటువంటిది ఒకటి కరెక్ట్గా ఎప్పుడైతే చేసుకోవాల్సినటువంటి విధానముగా పరిహారం చేసుకుంటారో అప్పుడు ఖచ్చితముగా వాళ్ళకు అనుకూలమైనది జరగటం అనేది అవుతుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి 12 రకాల కాలసర్ప దోషాలు ఉండేటువంటివి పోగొట్టుకోవటానికి వాళ్ళ జాతకం ప్రకారముగా వాళ్ళకు ఉన్నటువంటి దోషాల ప్రకారంగా చూసి ఎప్పుడైతే అవి పోగొట్టుకుంటారో తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ రోజు ఏమిటి అంటే ఇటువంటి వాళ్ళు, ఏ దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, మేము అట్లాగో పూజ చేసినాం కదా ఈ రోజు మేము చేయకుంటే ఏముంది అని అనుకోవడానికి లేదు. ఆ రోజు ఆయనకు ముఖ్యమైనటువంటి రోజు వినాయక చతుర్థి ఎట్లనో దానికంటే ముందు తమ్ముడిది శ్రావణ శుద్ధ చతుర్థి అట్లా. మామూలుగా పూర్వము పిల్లలకి ఏదన్నా బాధ వస్తే అమ్మ నా కొడుకు కోసమని ఆ తల్లి ఇన్ని సంవత్సరాలు నేను ఉపవాసం ఉంటాను నాగుల చవితి పండుగకు అని చలిబిండి అని చేస్తారు. నువ్వులు, పచ్చి నువ్వులు, బెల్లము దంచి పచ్చి వేయించకుండా అవి దేవుడికి పెట్టడం, అలాగే బియ్యపిండి బెల్లము కలిపి పెట్టడం, ఇవి చలిబిండి అనేటువంటిది వస్తుంది. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు కూడా అత్తగారింటికి వెళితే మామూలుగా శ్రావణ పట్టి అని పట్టి తీసుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం అనేది ఉంది. ఆ శ్రావణ పట్టి అనేటువంటిది, ఇది ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి అనేటువంటివి కొన్ని ఉన్నాయి. అలా ఆషాఢంలో వాళ్ళ ఇంటి చేస్తూ మళ్ళీ శ్రావణంలో వాళ్ళ ఇంటి రావడం, ఇట్లా ఏవో కొన్ని ప్రాంతీయత తత్వంతో కొన్ని చేసుకునేటువంటివి ఉన్నాయి. దాంట్లో కూడా నువ్వులుంటలు, నువ్వులతో చేసి బెల్లము, నువ్వులు, ఎండు కొబ్బరి అన్నీ కలిపి దంచినటువంటి ఒక నువ్వులుంటలు, ఇవి తినడం వల్ల ఏమిటంటే నువ్వులు చాలా వరకు గర్భదోషాలను పోగొట్టి మనిషికి మంచి దృఢత్వాన్ని పెంచగలిగినటువంటివి. అందువలన మన 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 పిండి వంటలన్నీ కూడా అమ్మ సున్నుండలని, మినపుండలని, తర్వాత ఈ నువ్వులుంటలని, తర్వాత పల్లీలు, పప్పులు అన్నీ కలిపి పప్పులుంటలని, ఇవన్నీ సాంప్రదాయబద్ధముగా మనకు కర్జికాయలని ఇట్లాంటివన్నీ పెట్టారు. వీటి వల్ల ఏమిటంటే ఏ కాలంలో ఏది తింటే మనకు శరీరానికి దృఢత్వము, డాక్టర్ దగ్గరికి పోవాల్సినటువంటి పనులు అవసరము లేదు అని పెట్టినట్టు. ఇవి కాకుండా స్వీట్స్ అని కొత్తవి తయారై వచ్చినటువంటి దాని వలన విచిత్రమైనటువంటి తిండ్లు తింటూ పాతవన్నీ పక్కకు పడేస్తారు, ముఖ్యమైనవన్నీ. అవి పక్కకు పడేసి తింటుండేటువంటి దాని వలన ప్రతి వాళ్ళు అనారోగ్యవంతులై డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇటువంటి సమయంలో పాలు పోసి ఈ నాగుల చవితి పండుగ నాడు తప్పకుండా ఆ తల్లులందరూ కూడా ఉపవాసం ఉండి ఆ కొడుకు కోసము అది తీరిపోయేంత వరకు ఉండి, ఎప్పుడు తీరిపోతే అప్పుడు నేను ఇది వదిలిపెడతాను అని మొక్కుకునేవాళ్ళు. అది భగవంతుడు తీర్చేసేవాడు. చెవుపోటు ఉందనో, లేకపోతే కంటి దోషాలు ఉంటేనో, లేకపోతే ఇలా ఆస్తమా లాంటిది శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఉంటేనో భగవంతుడికి ఒక మొక్కుకుంటే ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను అనేటువంటి భావనతో ఆ తల్లి పిల్లల కోసం కోరుకొని ఉండగలిగినటువంటి వాళ్ళు కోకొల్లలు. అటువంటి తల్లులను ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మాకు వసతి లేదు, ఇంకొకటి లేదు అని చెప్పేసి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. అది చాలా తప్పు. అది తర్వాత ఇంకో దాంట్లో మాట్లాడదాం దాని సంగతి. అలా చేసి ఇది పోగొట్టుకొని చేసేటువంటి విధానం ఈ పండుగ చాలా అతి ముఖ్యమైనటువంటిది. ఆడపిల్లలకు కానీ, తల్లులకు కానీ, ప్రతి వాళ్లకు కూడా, మగవాళ్లకు కానీ, ఎవరికైనా సరే. ఇంకా ఈ పండుగ వల్ల ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది కాబట్టి, భూకారకుడు కాబట్టి, భూముల వలన ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు, పోలీసుల వలన ఏదైనా థ్రెట్ ఇట్లాంటివన్నీ కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్లకు, కేసులు అవన్నీ ఉండేటువంటి వాళ్లకు నిజంగా ఈ చవితి పండుగ పంచమి రోజు గనక చేసుకునేటువంటి విధానాల్లో కొన్ని ఉన్నాయి.
అవి గనక చేసుకుంటే తప్పకుండా వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయమ్మ. ప్రతిదాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి. అవును. మనవాడు ఒక ఉన్నతమైనటువంటి దీంట్లో ఉన్నప్పుడు అతీతముగా అని కాదు, మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు ఉపయోగపడతాడు అనేది మనం ఆలోచన చేసి చేసుకోవాలి. అందువలన ఈ పండుగ నాగుల చవితి, పంచమి, షష్ఠి కూడా వస్తున్నది. ఇంకా ఆ షష్ఠి అనేది కూడా మంచిదే. సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది కాదు కానీ మామూలుగా చవితి, పంచమి, షష్ఠి, షణ్ముఖుడు కదా, ఈయనకు షష్ఠి అనేటువంటిది కూడా ముఖ్యమే. అయితే ఈ 3 రోజులు కూడా మంచివే. అయిన తర్వాత ఎవరికైనా వటువుకు, బ్రహ్మచారికి, వివాహము కాకుండా ఉపనయనమైనటువంటి పిల్లలకు మనము వస్త్రాలు దానము చేస్తే 7 జన్మల పుణ్యఫలం అని చెప్తాడు. ఓ, ఈ రోజున, ఆ రోజు షష్ఠి రోజు. షష్ఠి రోజు అలా బ్రాహ్మణులకు వాళ్లకు చేస్తే వాళ్ళు వేదం నేర్చుకోవటము చేసాము. వేద పాఠశాలల్లో పిల్లలకు ఆనాడు వేద పాఠశాలలు చేసుకునేటువంటి పిల్లలకు భుక్తికి ఇవ్వటము కానీ, వాళ్ళకు తల వస్త్రాలు ఇవ్వటము కానీ, లేదా సంధ్యావందనము చేసుకునేటువంటి పాత్రలు, పంచపాత్రలు తీసి ఇవ్వటము, ఇట్లాంటివి చేస్తే పరమ పుణ్యప్రదం అన్నాడు. వాళ్ళు నిత్యము ఆచరించేటువంటిది, నిత్యము కట్టుకునేటువంటివి. మనము పుణ్యం కోసం ఇవ్వాలి, ఏదో రావాలని ఇవ్వటము కాదు. ఇస్తే మంచిది, నువ్వు ఆశించి ఇవ్వకు, ఇస్తే మంచిది అన్నప్పుడు ఇవ్వండి. ఏం మంచి జరుగుతుందో మీకు భగవంతుడు నిర్ణయిస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి. అంతే. ఇదైతే అది ఇస్తా, నాకు గనక ఇల్లు ఇచ్చినావంటే నీకు ఒక 10,000 రూపాయలు ఇస్తా, ఇవి కాదు. ఇస్తే ఇస్తా అని కాదు. మన ధర్మము మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనము చేస్తూ ఆచరిస్తూ పోతామో ఫలం మనకు ఏది ఇవ్వాలనో భగవంతుడు మనం ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు. అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. జయోస్తు.